హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కి వెల్కమ్. అందరికీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. సో ఇప్పుడు మన ఛానల్లో అయితే మీకు ఫోటోషాప్ గురించి, మీకు ఎక్కువ మందికి ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫోన్లో కానీ సిస్టంలో కానీ. సో మనం ఇప్పటికైతే ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్, పీసీలో ల్యాప్టాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫోటోషాప్ యూజ్ చేసుకొని వీడియో అనేది, ఈ వీడియో చూస్తే మీకు ఫోటోషాప్ మొత్తం వచ్చేయాలి. ఆ విధంగా అయితే ఇప్పుడు మన వీడియో ఉండబోతుంది. సో మీరు ఫోటోషాప్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఫోటోషాప్ మొత్తం, ఫోటో కటింగ్ ఎలా చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, పింపుల్స్ ఎలా రిమూవ్ చేయాలి, సో ఇందులో డీటెయిల్గా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. మీకు ఫోటోషాప్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అడగండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్లో అడగండి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో అయితే ఫోటోషాప్ గురించి వీలైనంత వరకు మొత్తం తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసేయండి. ఇప్పుడు ల్యాప్టాప్లో మీకు మొత్తం చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ దగ్గర ఫోటోషాప్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఐకాన్, ఈ ఐకాన్ ఇది ఫోటోషాప్. సో మీ దగ్గర ఈ ఫోటోషాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఫోటోషాప్ లేకపోతే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే బై చేయండి. సో ఇక్కడ ఫోటోషాప్ కనిపిస్తుంది, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను ప్రజెంట్. సో మీకు ఈ ఫోటోషాప్, ఇది బేసిక్ ఫోటోషాప్. మీకు బేసిక్స్ మొత్తం నేనైతే ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫోటోషాప్ చేసుకున్న తర్వాత పైన న్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, న్యూ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఫైల్ న్యూ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన సైజ్, డిఫాల్ట్ ఒక సైజ్ ఉంటుంది, ఆ సైజ్ తీసుకోండి. ఇది తీసుకోండి, లేదంటే ఇది తీసుకోక ముందైనా సరే ఇక్కడ డబుల్ ట్యాప్ ఇస్తే డైరెక్ట్ మీ ఫోటోషాప్ మీ సిస్టంలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇందులో నచ్చిన ఫోటో ఏదైనా సరే ఒక ఫొటోస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మీకు ఇది లో లైటింగ్లో కరెక్ట్ కనిపిస్తుంది. సో అందుకే లైటింగ్ అనేది ఆఫ్ చేసేసాను. సో ఓకేనా, ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి న్యూ తీసుకోవాలి, లేదంటే కంట్రోల్ ఎన్ కొట్టగానే ఇక్కడ మీకు ప్రతి ఒక షార్ట్ కట్కి ఉంటుంది. ఓపెన్ న్యూ తీసుకోవాలంటే కంట్రోల్ ఎన్, ఓపెన్ కంట్రోల్ ఓ, బ్రౌజ్ అంటే వెతకడానికి. ఇప్పుడు డబల్ ట్యాప్ ఇచ్చి మనం తీసుకున్నాం కదా ఈ ఫోటో, అది షిఫ్ట్ కంట్రోల్ ఓ. మళ్ళీ ఓపెన్ ఐస్ అంటే ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఆల్ట్ కంట్రోల్ ఓ, ఓపెన్ రీసెంట్. మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లాస్ట్ 10 పిక్చర్స్. సో మనకు కావాల్సింది తీసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ చేస్తే ఈ ఫోటో క్లోజ్ అయిపోతుంది. తర్వాత సేవ్ కొడితే ఏంటంటే పిహెచ్డిలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. సో ఇప్పుడు మనకి దీనిలో ఏమైనా ఎడిట్ చేసినామంటే సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఉన్న ల్యాగ్ తీసేసిన, డబల్ ట్యాప్ ఇచ్చి ల్యాగ్ తీసేసిన. సో ఇప్పుడు సేవ్ ఆప్షన్ వస్తుంది మనకి. కంట్రోల్ వేసి కొట్టంగానే పిహెచ్డిలో సేవ్ చేసుకోమని అడుగుతుంది. సో అది మనం అదేంది సేవ్ ఎప్పుడు వేయాలి, ఫోటో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వేయాలి. లేదంటే
మీరు ఎక్కువసేపు చేస్తా అనుకుంటే దీన్ని ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మేబీ ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయ్యి ఆగిపోయినా లేదంటే పవర్ పోయినా మీకు యూజ్ అవుతుంది. ఈ ఫైల్ రీఎడిట్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది పిఎస్డి ఫైల్. సో సేవ్ యాజ్ అంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలో అడుగుతుంది డైరెక్ట్. ఇదేంటంటే ఇంతకుముందు ఫోటో ఎక్కడ తీసుకున్నా అక్కడ ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. షిఫ్ట్ కంట్రోల్ వేసి కొడితే ఏంటంటే మనకు పాత్ అడుగుతుంది. సేవ్ పాత్ అంటే ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది అడుగుతుంది. సేవ్ ఫర్ వెబ్లో మనం సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత రివర్ట్ టు ప్లేస్, ఇంపోర్ట్ అంటే డైరెక్ట్ ఈ పిఎస్డి కానీ మన దగ్గర ఉన్న ఫైల్స్ ఇందులోకి ఇంపోర్ట్ చేయడం. ఎక్స్పోర్ట్ అంటే ఇందులో నుంచి ఎక్స్పోర్ట్ చేయడం. వర్క్ గ్రూప్ ఇదంతా బేసిక్ కాబట్టి మీకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. సో మనం బేసిక్ వాళ్ళకి యూజ్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎగ్జిట్ కొడితే డైరెక్ట్ ఫోటోషాప్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఎడిట్లోకి వెళ్ళినాం, ఈ ఫోటో ఉంది, లాక్ తీసేసినాం. సో ఎడిట్లోకి వెళ్ళినాం. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మోడ్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆర్జీబీ కలర్, ఈ కలర్లన్నీ ఇందులోకి వెళ్ళి మనం చేంజెస్ చేసుకుంటే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళినాం, ఇందులో కలర్స్లోకి వెళ్ళినాం. సో ఇలా చేంజ్ చేసిన కొద్దీ లైటింగ్ చూడండి ఈ విధంగా పెరిగిపోతుంది. సో అట్లా మనకు ఫోటో ఎంతకు అడ్జస్ట్మెంట్ కావాలో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో తీసుకోగానే అడ్జస్ట్మెంట్ ఇదే చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఆర్జీబీ ఉంది. సో దీన్ని కొంచెం పెంచండి లైట్గా. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఉంది కదా, రెడ్ కూడా కొంచెం పెంచండి. తర్వాత వచ్చేసి గ్రీన్ కూడా పెంచండి. తర్వాత బ్లూ కూడా పెంచండి. సారీ బ్లూ ఫుల్ అయిపోయింది, అరే క్యాన్సర్. అన్నీ సేమ్ లెవెల్లో పెంచాలి ఫ్రెండ్స్. రెడ్, గ్రీన్, బ్లూ. ఇప్పుడు మీకు పెంచినట్టు అనిపిస్తలే, కాకపోతే ఈ కలర్లో ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఉన్నాయా బ్యాక్లో, అవి కలరింగ్ పెరుగుతాయి. సో బ్యాక్ సైడ్ మనకు కలరింగ్ లేకపోవడం వల్ల కలరింగ్ అనేది కనిపిస్తలే. సో అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెట్టినామంటే మనకు ఫోటో థిక్ అయిపోతుంది. ఈ విధంగా థిక్ అయిపోతుంది. ఓకే కొట్టేసేయాలి. తర్వాత డూప్లికేట్ అంటే ఈ ఫోటో డూప్లికేట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్లో ఇవన్నీ మీరు ట్రై చేయండి. హ్యూగా అంటే కలర్ చేంజింగ్ అవుతుంది, రీప్లేస్మెంట్ కలర్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి మీరు వాడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువ మీరు యూజ్ చేసుకోవాల్సింది బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఇప్పుడు మనం వాడినాము అది. తర్వాత ఇమేజ్ రీసైజ్, ఇమేజ్ సైజ్ చిన్న ఉంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. రొటేట్ అంటే ఫోటో ఏదైనా రొటేషన్లో వేరే కెమెరా పోర్ట్రేట్లో తీస్తే ల్యాండ్స్కేప్ కావాలంటే ఈ రొటేషన్ వాడుకోవాలి. సో ట్రిమ్ అంటే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేయర్లోకి వెళ్తే లేయర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక దీన్ని ఒక లేయర్ అంటారు. ఈ లేయర్స్, న్యూ లేయర్ అంటే ఇంకో లేయర్ వస్తుంది. డూప్లికేట్ లేయర్ అంటే ఇదే లేయర్ డూప్లికేట్ అయిపోతుంది. లేయర్ ప్రాపర్టీస్ అంటే లేయర్కి సంబంధించిన డీటెయిల్స్, ఇమేజ్ సైజ్ కానీ నేమ్ కానీ ఆ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లేయర్ స్టైల్ అంటే లేయర్కి ఇప్పుడు ఒక మీ ఫోటో ఉంది, ఆ ఫోటోని కట్ చేసిన తర్వాత మీకు ఆ ఫోటోకి మీ షాడో డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ షాడో కొడితే డ్రాప్ అయిపోతుంది. ఇన్నర్ షాడో కొడితే మీ ఫోటో పైనకి వస్తుంది. తర్వాత అవుటర్ షాడో లాంగ్లో వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ న్యూ ఫిల్ లేయర్ అంటే ఈ లేయర్లో మల్టిపుల్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్స్, ఇప్పుడు తీసుకున్న సపరేట్ లేయర్ని మనం ఇంతకుముందు అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్, బ్రైట్నెస్ పెంచుకున్నామా ఆ విధంగా ఇందులో పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆడ్ లేయర్ మాస్క్ అంటే ఈ ఫోటో మీద ఇంకో వైట్ మాస్క్ లేయర్, బ్లాక్ మాస్క్, ఆ మాస్క్స్ యాడ్ చేసుకోవచ్చు. విక్టర్ మాస్క్, ఇవి అన్నీ చాలా టైం పడుతుంది బేసిక్స్ వాళ్ళకి ఇవన్నీ తెలియాలంటే. సో మీరు నార్మల్గా మీరు ఏం వాడతారో అవే చెప్తాను. తర్వాత వచ్చేసి మీరు ఇందులో ఎక్కువ మీకు యూజ్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడానికి. సో అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ మీకు యూజ్ ఇస్తాను ఫోటో కట్ చేసేటప్పుడు. ఈ విండోస్లో మనకి ఏమేమి కావాలి, టూల్స్, ఆప్షన్స్,
ఈ లేయర్స్ అంటే ఈ లేయర్ బాక్స్ స్టాటస్ బార్. సో ఈ విధంగా ఉంటుంది. ఇవి మనకు కావాల్సిన రైట్ మార్క్ పెట్టుకుంటే ఇక్కడ కనిపిస్తాయి. సో ఆ రైట్ మార్క్ తీసేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో లేయర్ తీసేసిన, లేయర్స్ వెళ్ళిపోయింది. సో ఆ విధంగా మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు బిగినర్స్ కాబట్టి బిగినర్స్ కోసం ఈజీ స్టెప్ చెప్తాను. సో ఇక్కడ ఎరైజింగ్ టూల్ ఉందిగా, ఫస్ట్ రైట్ క్లిక్ చేయండి. ఎరైజింగ్ టూల్ ఫస్ట్ తీసుకొని ఇట్లా ఎరైజ్ మొత్తం చేసేయండి. ఇట్లా జూమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫుల్ జూమ్ చేసుకోవాలి. మన మానిటర్ ఎంత పెద్ద ఉంటే మనకు అంత బెటర్ ఉంటుంది కటింగ్ అనేది. సో ఫుల్ జూమ్ చేసుకొని దానికి కావాల్సిన సైజ్ చిన్న చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోటో ఎలా ఉందో అలా మొత్తం ఎక్కడెక్కడ కటింగ్ ఉందో మొత్తం కటింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇంకో బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ సరే, ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటున్నాను. సారీ. సో ఈ ఫోటో ఉంది, ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది కెమెరా తీసేటప్పుడే. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ చేసుకొని ఉంటే ఈ విధంగా ఇక్కడ వెళ్ళిపోయింది కదా, ఇక్కడ రఫ్ వేసేది. సో ఆ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ చేస్తే ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు. సో నేను ఈజీగా కొంచెం జూమ్ చేయకుండానే తీసేస్తున్నా. మీరు జూమ్ చేసి పర్ఫెక్ట్ కట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో పెట్టి మీకు కావాల్సినంత రిమూవ్ చేసేసుకొని సేవ్ చేసేసుకోవచ్చు. క్లిక్స్ ఇచ్చుకుంటూ తీసేసుకోవచ్చు. లేదంటే ప్రెస్ చేసి ఇట్లా అనుకుంటూ పోతే ఆటోమేటిక్ ఎరైజ్ అయిపోతూ ఉంటుంది. లెఫ్ట్ క్లిక్ని దాన్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకో, ఓన్లీ లేయర్ కదులుతుంది. ఇక్కడ ఏమేమి మార్క్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. సో ఫస్ట్ ఎరైజింగ్తో చేస్తున్నా, ఇంకా చాలా ఉంటాయి కటింగ్ చేసుకోవడానికి ప్రాసెస్. కంట్రోల్ టీ కొట్టాలి ఫ్రెండ్స్. లేయర్ తీసుకున్న తర్వాత కంట్రోల్ టీ కొడితే ఇక్కడ మనకు ఫోటో అయితే వస్తుంది. సో ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టేసేయాలి. అక్కడ మనకు కావాల్సిన దగ్గర పెట్టుకొని సో ఇట్లా ఎరైజింగ్ ఇక్కడ తీసేసుకుంటే మన ఫోటో అనేది అక్కడ సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎరైజింగ్ టూల్. సో ఇదే ఫోటో ఎరైజింగ్ టూల్ కాకుండా వేరే టూల్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోటో ఉంది మన దగ్గర. ఇది కాకుండా మ్యాజిక్ టూల్. ఈ టూల్ ద్వారా ఏంటంటే ఇట్లా డబల్ క్లిక్ చేయాలి. ఈ టూల్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే హెయిర్స్ దగ్గర యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏం ఇస్తాను, ఇక్కడ హెయిర్స్ ఉన్నాయి కదా, సో అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకు దగ్గర ఉండాలి. ఇది చాలా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ కట్ చేసి చూడండి, బ్యాక్గ్రౌండ్ ఏంది, హెయిర్స్ అలానే ఉన్నాయి చూడండి ఫస్ట్ క్లిక్కి. సో ఆ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన హెయిర్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఈ విధంగా యూజ్ అవుతుంది. డబల్ క్లిక్ ఇస్తే వెళ్ళిపోతుంది. సో సింగిల్ క్లిక్తో చేసుకొని మళ్ళీ దాన్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదంతా ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇది సెకండ్ది, ఎరైజింగ్లో సెకండ్ది. థర్డ్ది ఏంటంటే మ్యాజిక్ టూల్. ఈ మ్యాజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్ ఉంటే ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. ఈ క్లిక్ ఇస్తే ఇదంతా ఒకటే కలర్ ఉంటే ఇప్పుడు ఎగిరిపోయేది. సపోజ్ వైట్ ఉంది కదా, ఈ వైట్ మీద క్లిక్ చేస్తే అంతా ఎగిరిపోయింది చూడండి. బాడీ మొత్తం చూడండి, మీకు ఇక్కడ అనిపిస్తుంది. ఈ బాడీ మొత్తం అయిపోయింది. సో ఈ బాడీ మొత్తం కట్ అయిపోయింది వైట్. ఆ మ్యాజిక్ది ఆ విధంగా యూజ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ కొడితే కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టినప్పుడల్లా బ్యాక్ వచ్చేస్తుంది మొత్తం. సో బ్యాక్ వచ్చేసింది మొత్తం. సో నెక్స్ట్ మ్యాజిక్ టూల్ ఎరైజర్లో మొత్తం అయిపోయింది. మీకు ఇంకొక ఈ కటర్ యూజ్ ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్రోపింగ్ డైరెక్ట్ ఇట్లా ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయాలి కిందికి పట్టుకొని, లెఫ్ట్ సైడ్ది డ్రాగ్ చేసిన తర్వాత డిలీట్ కొట్టాలి. డిలీట్ బటన్ కొడితే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ మాత్రం కట్ చేయడం దీంతో కష్టం అవుతుంది. ఫోటో పెద్ద ఉంటే ఇట్లా ఇది మాత్రం కట్ చేసుకోవచ్చు ఇట్లా. సో నెక్స్ట్ ఇక్కడ కింద కటర్ ఉంది కదా,
ఇది కూడా కటర్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఇట్లా ఫస్ట్ ఫోటో మనం జూమ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇట్లా ఫోటో జూమ్ చేసుకొని ఎక్కడెక్కడ ఉందో ఇట్లా కట్ చేసుకుంటూ ఫోటో మొత్తం కట్ చేసుకోవాలి. నేను నార్మల్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిపోయిన దాన్ని మనం ఏ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నాం ఆ బ్యాక్గ్రౌండ్లో తీసుకుపోయి మనకి ఇక్కడ పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ విధంగా కరెక్ట్ కట్ చేసుకోవాలి. కరెక్ట్ కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఇట్లా ఒక క్లిక్ చేయగానే ఆటోమేటిక్ కట్ చేసుకుంటుంది. ఇట్లా మనం విడిచిపెట్టద్దు, ఇంకా దీన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. మొత్తం డ్రాగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇట్లా మనం ఎంత డ్రాగ్ చేస్తే అంత, కానీ ఈ టూల్ అంత యూజ్ కాదు. సో ఈ మ్యాజిక్ టూల్ నెక్స్ట్ మ్యాజిక్ టూల్ ఏంటంటే ఇక్కడ ఇట్లా జస్ట్ ఫోటో స్లైడ్ నుంచి వెళ్తే ఆటోమేటిక్ అదే కట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను ఏ క్లిక్ ఇస్తలే, ఆటోమేటిక్ అదే కట్ చేసుకుంటుంది డైరెక్ట్. అయిపోయింది. ఎంత సింపుల్ కటింగ్ ఇది. కొంచెం ఇక్కడ కటింగ్ అనేది మనం ఎరేజర్ తోటి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ మ్యాజిక్ కటర్ ఏంటంటే సెలెక్ట్ చేస్తుంది ఏ ఏరియా అంటే ఆ ఏరియా, అంటే కరెక్ట్ మ్యాచ్ కావాలి. కలర్ మొత్తం సేమ్ ఉంటే ఎక్కడెక్కడ కలర్ సేమ్ ఉందో అక్కడక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్షన్ ఏరియా అది. సో నెక్స్ట్ వచ్చేది క్రాపింగ్. మనకి ఎంతవరకు రావాలో అంతవరకు క్రాప్ వేసుకొని ఎంటర్ కొట్టేస్తే ఇంతవరకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ మనకు అసలు ఎక్కువ యూజ్ కాదు, ఇది అవసరం కూడా లేదు మనకి. సో బిగినర్స్కి ఇది యూజ్ కాదు. మీకు యూజ్ అయ్యేది చెప్తా. ఇది బ్రషింగ్ టూల్ ఫ్రెండ్స్, ఇది బ్రష్ చేయొచ్చు ఫోటోలు మొత్తం. సో ఈ విధంగా ఉంటుంది బ్రషింగ్ టూల్. నెక్స్ట్ వచ్చేసి మీకు పింపుల్ రిమూవింగ్ చేస్తా. జూమ్ ఇక్కడ చూడండి, పింపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్పేస్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. స్పేస్ బటన్ పట్టుకుంటే ఏ టూల్లో ఉన్నా కూడా ఇట్లా ఫోటోని జరుపుకోవచ్చు. స్పేస్ లేకుంటే ఈ విధంగా యూజ్ కాదు. సో ఇప్పుడు మనం ఈ విండోస్ బటన్ ప్రెస్ చేస్తే, ఆల్ట్ బటన్ ప్రెస్ చేస్తే సెలక్షన్ ఏరియా అంటే ఎక్కడున్న కలర్ తీసుకుపోయి ఇక్కడ పెట్టాలని అడుగుతుంది. సో మనం ఇప్పుడు మనకి ఇక్కడ పింపుల్ లేదు, సో ఇక్కడ కూడా పింపుల్ లేదు. సో ఈ పింపుల్ లేని ఏరియా ఇట్లా క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చిపెట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది అన్నది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. అక్కడ పింపుల్ వెళ్ళిపోయింది, సో ఇక్కడ కూడా వెళ్ళిపోయింది. సో ఆ విధంగా తీసుకుంటూ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఇంకెక్కడున్నా అక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకైతే ఇక్కడ పింపుల్స్ ఉంటాయో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కలర్ ఇక్కడ రావాలంటే ఇక్కడ ఒక డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిక్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వెంట్రుకల్లో మనకు సన్లైట్ వచ్చింది, సన్లైట్ వచ్చి ఇక్కడ బ్లాక్ వచ్చింది. సో ఈ బ్లాక్ మొత్తం కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక వైట్ ఉంది, సో ఇట్లా పెట్టుకుంటూ డబుల్ క్లిక్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటూ పోతే మొత్తం అయిపోతుంది. ఇది మనకి ఇక్కడ సెలక్షన్ ఏరియా తీసుకొని ఇట్లా పెట్టుకుంటూ కొంచెం సైజ్ పెంచుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మనం ఇంతవరకు తీసుకొని ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే ప్రతిసారి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వేరే కలర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇక్కడికి వెళ్ళి కలర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. లేదంటే వేరే డిఫరెంట్ వస్తాయి. ఇప్పుడు ఐస్ కదా ఇక్కడ వచ్చినట్టు వస్తాయి. సో పింపుల్ రిమూవింగ్ అర్థమైపోయింది అనుకుంటా. మీకు ఎందులో ఏది డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను చెప్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం టూల్స్ ఉన్నాయి. ఎరైజర్ చెప్పేసిన ఆల్రెడీ, ఇది చెప్పేసిన. ఇది మనకి అవసరం లేదు.
టెక్స్ట్ అంటే మన ఫోటో మీద నేమ్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ నేమ్ రాసుకోవచ్చు, లేదంటే ఏ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఇది బెస్ట్ కటర్ అని చెప్పొచ్చు. కటింగ్ ఆప్షన్లో బెస్ట్ కటర్ ఇది. ఇక్కడ క్లిక్ చేస్తూ క్లిక్కింగ్ ఉంటుంది. మొత్తం కరెక్ట్ జూమ్ చేసుకొని మొత్తం కటింగ్ చేసుకొని దీనికి ఫెదర్ ఇచ్చుకోవచ్చు. మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే సో అంతా అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు దీన్ని ఇంకా సెలెక్ట్ అవ్వడం లేదు. ఓకే, సెలెక్ట్ అయిపోయింది. సో ఇది సెలెక్టింగ్ కరెక్ట్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి మేక్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ 0 ఉంటుంది. మీరు ఒక 2% లేదా మీకు ఎంత ఫెదర్ కావాలనో అంతా పెట్టుకొని ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఇచ్చేసి డిలీట్ కొట్టండి. డిలీట్ కొడితే కుడ్ నాట్ కంప్లీట్ రిక్వెస్ట్ విత్ టైప్ ఎడిట్ ఫస్ట్ రికగ్నైజ్ ద లేయర్. సో టెక్స్ట్ మీద ఉంది. సో మనం దీని మీద తీసుకోవాలి, ఇవి కూడా తీసుకోవాలి. అక్కడ ఎర్రర్ చదివితే మనకు క్లియర్గా అర్థం అయిపోతుంది. సో దీని మీద క్లిక్ చేసిన డిలీట్ కొట్టిన వెళ్ళిపోయింది. సో మనం కరెక్ట్ కట్ చేసుకుంటే కరెక్ట్ వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అమీబా సింబల్లో అమీబా కాదు, దీనికి కస్టమ్ షేప్ టూల్ పేరు ఉంది. కాకపోతే అట్లా ఉంటుంది అని చెప్పేసి నేను అలా అన్న. పెన్ టూల్ ఇక్కడ మీరు జస్ట్ ఆ టూల్ మీద తీసుకుపోయి ఇట్లా లైట్గా ఇడిచి పెడితే ఆ టూల్ పేరు కనిపిస్తుంది. ఇప్పుడు టూల్ మీద ఇడిచి పెడితే ఆ టూల్ ఆప్షన్, ఆ టూల్ నేమ్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇది తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకు ఇలా కావాల్సిన షేప్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో కంట్రోల్ చేయడం కొడితే అవన్నీ వెళ్ళిపోతుంది. ఇది కలర్ మాస్కింగ్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ మారుతుంది. ఇక్కడ చూడండి, మన కలర్ పికప్ కోసం. ఇప్పుడు ఒక దగ్గర కలర్ ఈ చెట్టు కలర్ ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చింది అనుకోండి, ఇదే కలర్ ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన కలర్ ఉందిగా, ఆ కలర్ మీద క్లిక్ చేసి బ్రష్లోకి వెళ్ళి ఇక్కడ బ్రష్ చేస్తే సేమ్ కలర్ వచ్చేస్తుంది. సో అది జూమ్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకసారి ఈ టూల్తో కరెక్ట్ చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలో ఫోటో. మీరు ఎంత టైం తీసుకుంటే అంత క్లియర్గా వస్తుంది ఫోటో. స్పేస్ బటన్ పట్టుకోవాలి ఫోటో జరగాలంటే. కంట్రోల్ ప్లస్ బటన్ జూమ్ కోసం. కంట్రోల్ ప్లస్ జూమ్ కోసం. కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు. ఒక ఫొటోస్ మీకు టైం ఉన్న ప్రతిసారి కొంచెం ఇట్లా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉన్న ఫొటోస్ కట్ చేయండి, మీకు తొందరగా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ ఉన్నది లేదంటే మొత్తం బ్లర్ అయిన బ్యాక్గ్రౌండ్ తోటి కటింగ్ కాకుండా మీరు ఇళ్ళలో ఇంటి దగ్గర దిగుతారు కదా, అట్లాంటి ఫొటోస్
కట్ చేయడం నేర్చుకోవాలి. మీరు కరెక్ట్ షేప్ కట్ చేసుకోండి. నేను కొంచెం అటు ఇటు వేస్తున్నా. అయిపోయింది. ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయింది కదా. సో ఇప్పుడు లెఫ్ట్ క్లిక్, మేక్ సెలక్షన్, ఫెదర్ టు ఆన్, న్యూ సెలక్షన్, ఓకే, డిలీట్. సో ఫోటో డిలీట్ అయిపోయింది. ఎట్లా మరి ఫోటో డిలీట్ కావాలంటే Ctrl+Z. సో Ctrl+Shift+I కొడితే బ్యాక్గ్రౌండ్కి సెలెక్ట్ అయిపోతుంది. అప్పుడు డిలీట్ కొట్టండి, వెళ్ళిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ షేప్ అవుట్ వచ్చేసింది మనకి. సో ఈ విధంగా మీరు ఎంత టైం తీసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. టైం మెయిన్ కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు పర్ఫెక్ట్ అయితే ఎంత స్పీడ్ వర్క్ చేసినా కూడా కరెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోటో కట్ చేయాలన్న ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేశాను. అది నార్మల్గా కట్ చేస్తే ఏ విధంగా వచ్చిందో, ఇప్పుడు టైం తీసుకొని కట్ చేస్తే ఏ విధంగా వచ్చిందో మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు వచ్చేసి ఫోటోషాప్లో టైం ఇంపార్టెంట్. మనం ఎంత టైం తీసుకుంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది ఫోటో. సో ఇప్పుడు ఫోటో కట్ చేసుకున్నాం. పింపుల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి. సో పింపుల్స్కి ఈ టూల్ తీసుకోవాలి. పింపుల్స్కి సో జూమ్ చేసుకొని పింపుల్స్ రిమూవ్ కాకుండా ఫేస్ వైట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా ఇది ఇక్కడ పెట్టినా కదా అట్లానే మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఫేసే ఎడిటింగ్ చేయాలనుకుంటే ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా ఉంది. ఓన్లీ ఫేస్ ఎడిట్ చేయాలనుకుంటే ఈ విధంగా తీసుకోవాలి. సో సెలెక్ట్ అయిపోయింది. సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే చేంజ్ అవుతుంది. సెట్టింగ్, బ్రైట్ అండ్ కాంట్రాస్ట్, సారీ మొత్తం చేంజ్ అవుతుంది. సో ఈ టూల్ కాకుండా మనం వేరే టూల్ తీసుకున్నాం. మ్యాజిక్ టూల్ తీసుకున్నాను. సో సెలెక్షన్ అనేది అయిపోయింది. ఇమేజ్, సెట్టింగ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్. సో ఇది ఒకటే పెరుగుతుంది చూడండి, ఫేస్ ఒకటే. సెలెక్షన్ ఏరియాలోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకొని మనకి ఎంత ఫేస్ వైట్ కావాలో అంత వైట్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం షర్ట్ కలర్ చేంజ్ చేద్దాం. షర్ట్ కలర్ సో షర్ట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇమేజ్, అడ్జస్ట్మెంట్స్, హ్యూ, ఇందులోకి వెళ్ళి ఇట్లా చేంజ్ చేయొచ్చు. సారీ, వైట్ కలర్ ఉండడం వల్ల మనకు చేంజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సారీ.
వైట్ కలర్ ఉండడం వల్ల మనకు కనిపిస్తలే. సో వేరే ఫోటో ఇద్దాం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఇది మ్యాజిక్ టూల్ ఫ్రెండ్స్, ఇంతకు మీకు చూపించిన ఆల్రెడీ. సో జస్ట్ అట్లా స్లైడ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటుంది. కాకపోతే సమ్ టైమ్స్ ఇది ఆటోమేటిక్ కూడా కట్ చేసుకుంటుంది. అది కట్ చేసుకుంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. సో సెలెక్షన్ అయిపోయింది, కొంచెం అటు ఇటు ఉన్నది, మీరు కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాక్ అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ సింబల్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చూపించిన ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ HUE హ్యూ. సో ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా మనకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అయిపోయింది, చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు షర్ట్ కలర్. సో నెక్స్ట్ మీకు ఫేస్ వైట్, పింపుల్స్ క్లీన్ చేపించిన. నెక్స్ట్ వచ్చి మనం ప్యాంట్ కలర్ కూడా సేమ్ అట్లనే సెలెక్షన్ చేసుకొని చేంజ్ చేసేసుకోవచ్చు. Ctrl+U డైరెక్ట్ షార్ట్ కట్కి. చూస్తే అందరు పరేషాన్ అవుతారు. ప్యాంట్ కలర్ వన్ సైడ్ ఒకటి. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. మనం సపరేట్ మన వాచ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైట్గా చేంజ్ అవుతుంది, మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి కదా పెట్టుకోవడానికి. మనం ఈ ఫోటో ఎక్కడ సెట్ చేసుకోవాలంటే ఇదే పిక్ని మనం బ్యాక్గ్రౌండ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూపిస్తా. సో మోర్ బ్లర్, ఆ బ్లర్ సరిపోదు మనకు. సో మన మోర్ బ్లర్ కాకుండా కింద గసియన్ బ్లర్ ఉందిగా, ఈ బ్లర్లోకి వెళ్ళి మనకు కావాల్సినంత బ్లర్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు డూప్లికేట్ చేసి కొంచెం డ్రాగ్ చేసేయాలి. సో Ctrl+Q, నో ఎగ్జిట్ కొట్టేసిన. సో ఇప్పుడు ఫోటో తీసుకున్నా, ఫిల్టర్లోకి వెళ్ళిన, బ్లర్ చేసేసిన, ఓకే కొట్టేసిన. నెక్స్ట్ మనకు ఒక ఫోటో కావాలి. ఇది ఎడిటింగ్ చేసిన ఫోటో. లేయర్కి లాక్ తీసుకోవాలి, మర్చిపోకండి. క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టాలి, మినిమైజ్ చేయాలంటే ఇది కొట్టాలి, మినిమైజ్ చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే ఇది కొట్టాలి. సో మొత్తం ఫుల్ స్క్రీన్ రావాలంటే ఇది చేయాలి. సో ఇవి మినిమైజ్, మ్యాక్సిమైజ్ ఆప్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. చిన్న ఆప్షన్సే, బట్ బిగినర్స్కి తెలియదు.
కంట్రోల్ టీ, జూమ్ ఇన్, కార్నర్లో పట్టుకొని ఇట్లా జరపాలి, ఎంటర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకో బ్యాక్గ్రౌండ్ పిక్ మనం ఇదంతా కట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సెట్ చేసుకోవాలంటే మన ఫొటోస్నే బ్యాక్గ్రౌండ్లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ మనకి ఫోటోషాప్లో కటింగ్ రావాలి. మీరు ఎంత టైం తీసుకొని ఎన్ని ఫొటోస్ కట్ చేస్తూ పోతే మీకు అంత ప్రాక్టీస్ అనేది అవుతుంది. మీరు ఫస్ట్ స్టార్టింగే మీరు పర్ఫెక్ట్ కట్ చేస్తారంటే అది కటింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు మెయిన్లీ ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక ఫోటో కట్ చేస్తున్నామంటే దాని మీద మీ ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే ఆ ఫోటో పర్ఫెక్ట్ వస్తుంది. వర్క్ కాకుండా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్తో కట్ చేస్తే వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎడిటింగ్ అనేది వస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఫోటో ఎలా ఉందో ఆ ఫోటో ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్, ఇప్పుడు ఈ విధంగా ఈ ఫోటో సెలెక్షన్ చేసుకున్నాను. సో ఓన్లీ ఇప్పుడు బ్యాక్గ్రౌండే చేంజ్ అవుతుంది. డల్ చేసేసిన అంటే థిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ని డల్ చేస్తే మన ఫోటో హైలైట్ అవుతుంది. సో మీరు సార్ చూడండి, ఇక్కడ వరకే చూడండి ఫోటో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫోటో హైలైట్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో పాటు ఉంటే ఫోటోకి హైలైట్ అనేది ఉండదు. సో బ్యాక్గ్రౌండ్ని డల్ చేయాలి, లేదంటే బ్లర్ చేయాలి. సో అప్పుడే ఫోటోకి హైలైట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అనేది వైట్ చేయాలంటే ఫోటో తీసుకోండి. ఇది బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసేస్తున్నా. ఈ ఫోటో ఉంది కదా, మ్యాక్సిమైజ్ చేసేయండి. సో ఇప్పుడు మనకు బ్రషింగ్ టూల్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ కలర్ ఉంది తీసుకున్నా, ఇక్కడ బ్రషింగ్ చేయొచ్చు. బ్రషింగ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో మనం అప్పుడు ఇక్కడ ఒక టూల్ ఉంటుంది, ఈ టూల్ తీసుకోండి. ఇక్కడ ఒక క్లిక్ చేయండి, ఇక్కడ ఒక క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. సారీ అక్కడ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్. ఇక్కడ ఏంటంటే ఆల్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ టూల్ క్లిక్ తీసుకొని ఇక్కడ టూల్ ఉంది, ఈ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. సో యారో మార్క్ అనేది మీకు పర్ఫెక్ట్గా అనిపించకుంటే సెట్టింగ్, ఐకాన్, మౌస్, ప్రింటర్, మౌస్, పాయింటర్ ఐకాన్. సో మనకు యూస్ డిఫాల్ట్ బ్రౌజ్, ఇది కాకుండా సో ఇదే బెస్ట్ ఫ్రెండ్స్. దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదు మనకు అక్కడ. ఫిల్టర్ లిక్విడిటీ. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే హెయిర్స్ని మొత్తం పైకి లావటచ్చు. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. కానీ ఇది ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే మన ఇంటికి మన హెయిర్స్ ఉంటాయి కదా,
హెయిర్స్ని లిఫ్ట్ చేయడానికి మస్తు అంటే ఇట్లా డిఫరెంట్గా స్టైల్స్ మార్చుకోవచ్చు మన హెయిర్ స్టైల్ని. బట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ కోసం మీకు చూస్తున్నా, లుకింగ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నార్మల్కి ఈ ఫోటోకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఒకసారి మనం హెయిర్స్ లిఫ్ట్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ బ్రెస్ట్ పర్సంటేజ్ ఉంది, చిన్నగా వేసుకున్నాం. మై గాడ్, చాలా చిన్న అయిపోయింది. ఒక 6, ఇది కూడా చిన్న అయిపోయింది. ఒక 16. ఇది లోపు వస్తుంది. Oh my god. ఇక్కడ ఉన్నాయా? కలరింగ్ వస్తుంది మొత్తం. పైనుంచి కింది కంటే వస్తుంది, కింద నుంచి పై కంటే వస్తుంది. ఇది చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నా, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నాకే. సో దీన్ని స్పైక్ అయితే లేపడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కామెడీ అయిపోతుంది ఫోటో. బట్ పర్ఫెక్ట్గా వేస్తే లుకింగ్ అవుతుంది ఫోటో. మన హెయిర్ స్టైల్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో కావాలనుకుంటే ఒకటి వేస్తే ఫోటో అందులోకి వెళ్ళిపోతుంది మనకి ఈ విధంగా కావాలనుకుంటే. సో ఇది అవసరం లేదనుకుంటే క్యాన్సల్ కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు పిక్చర్ యొక్క ఒపాసిటీ తక్కువ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే తక్కువ అయిపోతుంది. బట్ అది ఎప్పుడు ఇంకొక లేయర్ ఉన్నప్పుడు. ఇది ఉందిగా, సో దీన్ని బ్రైట్నెస్ ఇందులోకి వెళ్ళి మొత్తం బ్లాక్ చేసేసిన. సో ఈ ఒపాసిటీలోకి వచ్చేసి దీని ఒపాసిటీ తక్కువ వేస్తున్నా. ఇక్కడ కాకుండా డబల్ క్లిక్ ఇస్తే ఈ లేయర్ ఓపెన్ అవుతుంది, ఒపాసిటీ ఇక్కడ తక్కువ వేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఫిల్టర్లోకి వచ్చేస్తే నాయిస్, యాడ్ నాయిస్. ఫోటో అనేది ఆటోమేటిక్ మొత్తం నాయిస్ అవుతుంది అన్నట్టు. ఓకే, కొట్టిస్తే నాయిస్ యాడ్ అయిందా, లైట్ యాడ్ అయింది. సో ఈ విధంగా ఫిల్టర్లో నాయిస్ ఉంటుంది. సో మనకి ఇంకా షార్పెన్ అంటే కొంచెం ఇమేజ్ షార్ప్ అవుతుంది. అంటే ఇట్లా పలిగిపోయే పిక్స్, క్లారిటీ లేని పిక్స్ ఉంటాయి కదా, వీటికి అది అప్లై చేస్తే
మనకు కొంచెం బెటర్ ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ లిక్విడిటీ ఇచ్చేసిన ప్యాటర్న్ మేకర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే కొట్టేసేయాలి, జనరేట్ కొట్టాలి. ఈ విధంగా అయిపోతుంది. జూమ్ ఇన్. ప్యాటర్న్ మేకర్ అంటే ఇదే, మొత్తం ప్యాటర్న్స్ లాగా వేసేస్తుంది, చిన్న చిన్న ప్యాటర్న్స్. సో నెక్స్ట్ మీకు ఇందులో 3D ఉంటుంది. 3D బ్రష్ స్ట్రోక్, బ్లర్, రెడిషియల్, స్మార్ట్ బ్లర్ అంటే స్మార్ట్ బ్లర్. సో చేంజింగ్ అనేది మనకి ఇక్కడ అనిపిస్తుంది. చూద్దాం, లోడింగ్ అవుతుంది. స్మార్ట్ బ్లర్ అంటే ఫోటో నాయిస్ ఆడైంది ఫ్రెండ్స్, ఫోటో స్మూత్ అయింది. ఇంకా అనిపిస్తుందో లేదో అని చాలా స్మూత్ అయింది ఫోటో. అది యాడ్ చేస్తే బ్లర్లోకి వెళ్ళి స్మార్ట్ బ్లర్ యాడ్ చేస్తే చాలా సూపర్ అయింది ఫోటో. సో నెక్స్ట్ వచ్చేసి అదే బ్లర్లో మీకు రెడిషనల్ బ్లర్ చేస్తా. ఓకే కొట్టేసిన, మొత్తం చుట్టూ బ్లర్ చుట్టూ ఇట్లా రౌండ్స్ అయిపోతుంది. ఇక ఈ విధంగా అయిపోతుంది ఫోటో. తీసిర్రా, కామెడీ పిక్ అయిపోయింది. కంట్రోల్ జెడ్ ఫిల్టర్, బ్లర్, రెడిషనల్ బ్లర్, మోషన్ బ్లర్ చూడండి. ఇప్పుడు మోషన్ బ్లర్ మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది. కెమెరా తీసేటప్పుడు ఫోటో షేక్ అయిపోతే ఏ విధంగా అవుతుందో మీకు ఇప్పుడు కెమెరాలో మీకు వ్యూలో అంతా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మోషన్ బ్లర్ ఎక్కువ కనిపించాలంటే ఈ విధంగా ఇప్పుడు మీకు మంచిగా కరెక్ట్గా కనబడుతుంది. సో ఈ విధంగా. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బ్లర్. ఇది ఆల్రెడీ యూజ్ చేసిన బ్లర్, మోర్ వేస్ట్. ఏం కనుక చాలా తక్కువ బ్లర్ అయిపోతుంది. సో స్కెచ్లోకి వచ్చేసి బేస్ రిలీఫ్. సో ఓకే, అంటే స్కెచ్ పెన్తో వేస్తే ఎలా అవుతుంది అనేది ఆ విధంగా అవుతుంది. సో మనకి అంతకంటే వేరే ఆప్షన్ స్కెచ్, చాక్, ఇది కూడా బెటర్ లేదు. సో స్కెచ్ నార్మల్ ఉంది, ఇది కూడా చూద్దాం ఒకసారి. సో దీనికంటే బెస్ట్ వన్ ఉంటుంది, ఇది కూడా వేస్ట్, ఇది కూడా వేస్ట్. స్కెచ్ గ్రాఫిక్ పెన్, అరే యార్ ఇందులో ఒకటి మస్తు చాలా సూపర్ ఉంటుంది, ఇది కూడా కాదు. నోట్ పేపర్ ఇది అనుకుంటా. ఇది కొంచెం లుకింగ్ కొంచెం బెటర్ ఉంటుంది, దీనికంటే ఇంకొకటి చాలా బెటర్ ఉంటుంది. ఇంకా చూస్తున్నా, ఫోటో కాపీ కాదు, స్కెచ్ ప్లాస్టర్, స్కెచ్ రికార్డర్, స్కెచ్ స్టాంప్. ఇది స్టాంప్ అంటే అరే యార్ ఇది కూడా కాదు. మనకు ఒక 3D ఇట్లా ఒక ఐకాన్ లాగా అనిపిస్తుంది, మన ఐకాన్ పెట్టుకోవడానికి ఇది అనుకుంటా. మేబీ ఇది కూడా కాదు, మేబీ ఇందులో కాదనుకుంటా, CS6 ఆర్ CC అనుకుంటా. అందులో వేసినప్పుడు కావచ్చు మేబీ. నేను ఆప్షన్ చూసింది డైనమిక్, రెడ్ వాటర్ మార్క్, అదర్స్, స్టైల్స్, డిఫ్యూజ్. ఓకే నెక్స్ట్ ఫిల్టర్, స్టైలిష్, ఎంబోసిస్, స్టైల్స్. నౌ ఇది ఫ్రెండ్స్,
ఇంతకుముందు మనకు స్కెచ్లో రాని ఇందులో వచ్చింది చూడండి. మనం ఈ ఫోటో చూసి స్కెచింగ్ నేర్చుకోవచ్చు. ఈ ఈ థిక్ లైన్స్ చూసి మనం ఫోటో ఎలా ఎడిట్ అంటే గీయాలో నేర్చుకోవచ్చు. ఈజీగా వస్తుంది ఇట్లా గీస్తే. నేనైతే గీయగలను దీన్ని చూసి. మనకి ఈ ఆప్షన్ ఒకసారి గుర్తుంచుకోండి. స్టైలిష్లో ఫైండ్ ఎడ్జెస్లో ఉంది. సో మళ్ళీ అప్లై చేసినది అదే. సో ఈ విధంగా వచ్చేసింది. ఫిల్టర్, స్టైల్స్, ఫైండ్ ఎడ్జెస్, తర్వాత గ్లోయింగ్ ఎడ్జెస్. ఇది కూడా బాగానే, అంతకన్నా ఇంతకుముందు బెటర్ ఉంది. నెక్స్ట్ టైల్స్ వచ్చేసినాయి. టైల్స్లో ఎలా ఉంటుందో అట్లా వచ్చింది. స్టైల్స్, ట్రీస్ కాంటూర్, నెక్స్ట్ బెండ్. మొత్తం ఇట్లా టెక్స్ట్కి వచ్చేసిన ఎఫెక్ట్లో వచ్చింది. కంట్రోల్ Z, కలర్. నెక్స్ట్ మనకి ఇంకేం ఆప్షన్స్ కావాలి ఎడిటింగ్లో? స్ట్రోక్ అంటే చుట్టూ బార్డర్ స్ట్రోక్ వస్తుంది. ట్రాన్స్పరెంట్ అంటే రొటేట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఈ ఫోటో మీద ఇంకా ఏదైనా ఫోటో యూజ్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ పెడితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్లై ఇమేజ్, రొటేట్, ట్రిమ్, రివాల్వ్, హిస్టోగ్రామ్, లేయర్లో మెర్జ్. ఇప్పుడు ఆ రెండు ఫొటోస్ని మెర్జ్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉండే కదా, ఆ ఫోటో ఈ ఫోటో రెండింటిని మెర్జ్ చేసేసినాం. మెర్జ్ అంటే కలిసిపోతాయి. మెర్జ్ మీన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదైతే మనకు అవసరం ఉన్న టూల్స్ ఇవి. మనం వీటికి టెక్స్ట్ పెట్టుకుంటే ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తాయి. ఫైల్ మేనేజర్ ఇట్లా ఈ విధంగా అనిపిస్తుంది మనం కావాలనుకుంటే. సో టెక్స్ట్ రాసుకోవాలంటే టీ మీద ప్రెస్ చేసి ఇక్కడ కట్ చేసి నేమ్ రాసుకోవాలి. కనిపించకుంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ కొడితే సెలెక్ట్ ఆల్ అయిపోతుంది. సో అప్పుడు మనం టెక్స్ట్ ఇక్కడ స్టైల్ పెట్టుకోవచ్చు, సైజ్ చేయించుకోవచ్చు. సైజ్ జరగకుంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, size increasing. So look at the text. సో ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇంకొకటి, మనం టెక్స్ట్ అనేది ఈ టెక్స్ట్ మీద మన ఫొటోస్ కూడా రాసుకోవచ్చు. ఇదే టెక్స్ట్ మీద మన ఫొటోస్ ఉంటాయి. అది ఎలా నేను ఇస్తా, ఇక్కడ ఎంటర్ ఇచ్చేసేయండి. ఎంటర్. ఇది డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ ఉందిగా, లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేయండి టీ మీద. ఇది ఉందిగా, ఇక్కడ ఇవ్వండి మాస్క్ టూల్. సో ఇక్కడ మీ ఫేస్ మీద ఇచ్చేయండి. ఇచ్చేసి ఆర్, సపోజ్కి బిగ్ ఆర్ ఉంది. ఇక్కడ ఇట్లా ఇచ్చేసి ఎంటర్ కొట్టేసింది అనుకోండి, ఇది కటింగ్ అయిపోతుంది ఇప్పుడు. సో మనం ఇదే లేయర్ని డూప్లికేట్ తీసుకొని ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆర్ అనేది లేదు కదా, సో ఇక్కడ ఉంటుంది. ఈ కటింగ్లోకి వెళ్ళి ఇక్కడ తీసుకొని ఇక్కడ రాసుకోండి. సో ఇంకా మీ లెటర్స్ ఇదే దగ్గర మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అది తీసేయండి.
సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎన్ని లెటర్స్ కావాలి, మీ నేమ్లో ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ రాసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ ఇక్కడ సెట్ చేసుకోండి. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా. తర్వాత ఇవి సపరేట్ లేయర్స్ అయినాయి కాబట్టి వీటికి స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. స్ట్రోక్ కలర్ వైట్ ఇట్లా ఇచ్చేసి త్రీడీ అన్నట్టు, ఇది 3D లెవెల్లో అనిపిస్తుంది ఈ ఆప్షన్. డ్రాప్ షాడో, స్ప్రెడ్ సైజ్, డిస్టెన్స్ కనిపిస్తుందా, లైట్గా కనిపిస్తుంది, అందులో కలిసిపోయింది. డ్రాప్ షాడో, అవుటర్ గ్లో, ఇన్నర్ గ్లో. సో ఇవి మీరు అడ్జస్ట్మెంట్స్ అక్కడ చూసుకుంటూ ఎడిటింగ్ చేసుకోవాలి. ఒపాసిటీ తక్కువ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఆల్మోస్ట్ ఇది మొత్తం నేను మా బ్రో దగ్గరే నేర్చుకున్నా. ఇది మొత్తం ఫోటోషాప్ మొత్తం. RM అందులో కలిసిపోయింది. సో అందులో కలిసిపోయేటట్టు కూడా మనం చేసుకోవాలనుకుంటే. డిపెండ్ ఆన్ యువర్ ఎడిటింగ్, టేక్ యువర్ ఓన్ టైం. సో నెక్స్ట్ ఇంకా ఈ విధంగా రాసుకున్నారు కదా. సో ఇదే టెక్స్ట్ మనం ఇంకో వేలో రాసుకోవచ్చు. సో Ctrl D కొడితే డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇందులో కిందికి ఇట్లా కొట్టేసి ఆర్ KU ఇట్లా ఈ విధంగా ఒక నేమ్ రాసుకొని ఇట్లా రాసుకోవచ్చు మీ బాడీ మొత్తం మీద. నెక్స్ట్ ఎంటర్ కొట్టేస్తే ఇది మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా తీసుకొని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ Ctrl D చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది. సో మనకి ఇది కావాలనుకుంటే Ctrl S కొట్టగానే సేవ్ అడుగుతుంది. ఇక్కడ ఎడిటింగ్ PSD ఫైల్ అంటే PSD ఫైల్. మనకి ఇందులో చాలా ఫార్మాట్స్ ఉంటాయి, కానీ ఇందులో మనకి యూజ్ఫుల్ అయ్యేటి మెయిన్ PSD ఫైల్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి PNG ఫైల్, తర్వాత వచ్చేసి JPG. ఈ 3 ఫైల్స్ అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను, అందుకే మీకు యూజ్ఫుల్ అవుతాయని చెప్పిన. సో బేసిక్స్ కాబట్టి కంపల్సరీ మీకు PSD అనేది సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ ఓన్లీ JPG వేసుకుంటే మళ్ళీ మీరు ఆ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే, లేదంటే అదేవిధంగా ఇంకో ఫోటో వేయాలనుకుంటే, అందులో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ టోటల్ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ విధంగా చేయొద్దు అని అనుకుంటే మీరు PSD ఫైల్ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించానుగా, Ctrl S ఆర్ Ctrl Shift S కొడితే అక్కడ మీకు కింద ఫార్మాట్స్ అడుగుతుంది. అడిగినప్పుడు మీరు ఫస్ట్ కావాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మై ఎడిటింగ్ అని పెట్టుకొని చేసిన ప్రతి ఫైల్ని PSDలో సేవ్ చేసుకోండి. మీకు అట్లాంటి ఎడిటింగ్ మళ్ళీ కావాలన్నా, లేదంటే దాన్ని మళ్ళీ రీఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా చేయాలనుకున్నా, ఇంకా బాగా చేయాలనుకున్నా, దాన్ని ఏం చేంజ్ చేయాలన్నా మీకు PSD ఫైల్ ఉంటే
ఇప్పుడు సపోజ్కి ఇదంతా చేసిన ఫ్రెండ్స్, దీన్ని కంట్రోల్ చేస్తారు కొట్టి సేవ్ కొట్టేసిన. సడన్లీ ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, సపోజ్కి సిస్టమ్ అయిపోయి ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇది కూడా క్లోజ్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. సో అప్పుడు మనకు ఉండదు ఎడిట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఫోటోషాప్ ఫైల్ చూడండి. ఫోటోషాప్ ఫైల్ అంటే ఇక్కడ ఉంటుంది ఇట్లా, దీని ఫార్మాట్ పిఎస్డి, ఎంబీ కూడా ఎక్కువ వస్తుంది. ఇది మన ఫోన్లో సపోర్ట్ చేయదు, ఓన్లీ సిస్టమ్ పర్పస్. సో ఇందులో మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు, జరుపుకోవచ్చు. అదే జేపీజీ చేస్తే జరుపుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే పిఎస్డి ఫైల్ కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. సో దీన్ని కూడా జరుపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, కనిపిస్తుందా? కరెక్ట్ సెట్ అయింది. నేనే అనుకోలే ఈ విధంగా సెట్ అవుతాయని. కొన్నిసార్లు సెట్ అయిపోతుంది అంతే. ఆర్ని కొంచెం తిక్కేస్తే ఆర్ కింద ఉంది. సో ఇప్పుడు ఆర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఇలా ఉంటేనే బెటర్ ఉంది. కొంచెం అటు ఇటు ఉంది, అది సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కరెక్ట్. మేబీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ సెట్ అయిపోయింది ఫేస్ మీద ఆర్ఎం. సో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసుకోవాలంటే మీకు ఎంత యూస్ఫుల్ అయింది ఇప్పుడు పిఎస్డి సేవ్ చేసుకోవడం వల్ల. సో థింక్ అబౌట్ పిఎస్డి ఫైల్స్. మీరు పిఎస్డి ఫైల్ కంపల్సరీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే కంపల్సరీ మీకు యూజ్ ఉంటుంది పిఎస్డి ఫైల్ వల్ల. మీరు పిఎస్డి ఫైల్ చేయడం వల్ల మీ సిస్టంలో ఆల్రెడీ కంపల్సరీ ఎక్కువనే ఉంటుంది స్టోరేజ్. సో మీరు ఆ స్టోరేజ్ ఉండడం వల్ల మీరు ఎంత డేటా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 40 MB 50 MB లైక్ ఈమెయిల్స్ మనం యూజ్ చేసే లేయర్స్, దాన్ని బట్టి దాని యొక్క ఎంబీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ లేయర్స్ తీసుకోలేము, ఫోటోని పెద్దగా ఏమి ఎడిట్ చేయలేము. సో అందువల్ల ఎంబీ తక్కువ వచ్చింది. సో మనం ఇంకా లేయర్స్ ఎక్కువ తీసుకొని లైట్ ఎఫెక్ట్స్, లేదంటే కలరింగ్స్, బ్యాక్గ్రౌండ్, హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ తీసుకుంటే మనకు ఇమేజ్ సైజ్ అనేది పెరిగిపోతుంది. సో దాన్ని మనం ఆలోచించి మనం పిఎస్డి ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి పిఎస్డి ఫైల్ 1 GB వరకు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఎడిటింగ్ ఆ రేంజ్లో ఉంటుంది చేస్తే. మనం ఎన్ని ఫైల్స్, ఎంత సైజ్ ఫైల్స్ తీసుకుంటే ఆ రేంజ్ అసలు అర్థం చేసుకోండి. ప్లస్ మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ రెవల్యూషన్ ఉంటుంది కదా, మీరు కొట్టదు అనే రెవల్యూషన్, ఈ రెజల్యూషన్ అనేది మన డిపెండింగ్ ఆన్ యువర్ సిస్టమ్. మీరు ఎంత రెవల్యూషన్ అనేది పెట్టుకోవాలి. ఒక 10,000 పెట్టినా అనుకోండి, 1000 పెట్టిన, 1000 పెట్టి ఒక ఫోటో MB 34 MB వచ్చింది. సో ఇక్కడ 9000 పెట్టండి. సో 9000 పెట్టినా కూడా సో లాస్ట్ సైజ్ 1000 వాల్యూ ఇస్ ఈక్వల్స్ 34 MB. బట్ మనం ఇంకా యూజ్ చేస్తాం కదా ఇలా. ఇప్పుడు మనం లేయర్స్ కట్ చేసి తీసుకున్నాం కదా, అట్లా లేయర్స్ తీసుకుంటాం, టెక్స్ట్ తీసుకుంటాం, తర్వాత ఐకాన్స్ తీసుకుంటాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసుకుంటాం, లైట్ ఎఫెక్ట్స్ తీసుకుంటాం. అట్లా మనకి ఎన్ని కావాలనుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ వాచ్ పెట్టుకోకుంటే వాచ్ తెచ్చి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇస్తాను నేను,
వాచ్ సో ఇక్కడ వాచ్ ఉంది. సో దాన్ని కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు దాన్ని తీసేసేయాలి అంటే సెలెక్ట్ చేసుకున్నా, డిలీట్ కొట్టేస్తున్నా, డిలీట్ అవుతుంది. ఫెదర్ ఫైల్ డిలీట్ ఇక్కడ లేయర్స్ ఇప్పుడు డిలీట్ అవుతుంది, డిలీట్. సో ఇదే వాచ్ని ఇక్కడ హ్యాండ్ ఉంది అనుకోండి, ఈ హ్యాండ్ సెట్ చేద్దాం. సో ఎంటర్, రీసెలెక్ట్. కొంచెం అటు ఇటుగా వస్తుంది, సారీ అది సేమ్ లేయర్ కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్ లేదు. సో మనం వేరే లేయర్ నుంచి తీసుకోవాలి, డూప్లికేట్ చేసుకొని మనం మర్చిపోయాం. సో దీన్ని జరుపుకోవడానికి ఛాన్స్, సారీ ఇక్కడ నుంచి తీసినామంటే పెట్టేటప్పుడే కరెక్ట్ పెట్టాలి. సో మనం ఎంటర్, రీసెలెక్ట్. సో వాచ్ హ్యాండ్ కట్ చేసింది. సో ఈ విధంగా మనం ఇక్కడ మన పిక్చర్లో ఉంది కాబట్టి తీసుకొని కట్ చేసుకొని సెట్ చేసుకున్నాం. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు, మనం డౌన్లోడ్ చేసి తీసుకుంటాం కదా. సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు 5 MB ఉంటుంది కదా, ఆ 5 MB మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ ఫోటో MB పెరిగిపోతుంది. సో పెరిగినప్పుడు మనం PHD సేవ్ చేస్తే MB ఎక్కువ వస్తుంది. సో మనం డిపెండింగ్ ఆన్ యువర్ ఎడిటింగ్, మీరు ఎంత యూస్ఫుల్ పిక్చర్స్ తీసుకొని యూస్ఫుల్గా చేసుకుంటే అంత బెటర్గా వస్తుంది. ఇప్పుడు సపోజ్ చూపించిన ఇప్పుడు ఒక వాచే కాదు, డ్రెస్సింగ్ స్టైల్స్, షూస్, హెయిర్ స్టైలు, ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇప్పుడు బటన్స్ ఉన్నాయి, షర్ట్ బటన్సే ఉన్నాయి. షర్ట్ బటన్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని స్టైల్ అక్కడ సేమ్ బటన్ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. సో అవి మీరు థింకింగ్, మీ ఎడిటింగ్ బేసిక్స్ తెలిస్తే ఎడిటింగ్ మీద మీకు గ్రిప్ వస్తుంది. సో ఆ గ్రిప్తో మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి తెలియాలి, ఒక వర్క్ మీకు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కటింగ్ చేయడం వస్తే మీరు చేయంగా స్పీడ్ అయిపోతారు. అది చూసి కటింగ్ చేసేస్తారు. మీకు సపోజ్ మీరు బైసికల్ నేర్చుకున్నారా, కొంతమంది చూసేవాళ్ళు నేర్చుకోకపోవచ్చు, కొంచెం రిచ్ అంటే నేర్చుకోకపోవచ్చు. సో ఒక బైసికల్ ఉంది, లేదంటే ఒక బైక్ ఉంది, ఒక వెహికల్. ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు దాని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఎవరికైనా ఏంటదా, ముంగ టైర్ లావట్టి నడుపుతారు, వెనక టైర్తో రౌండ్స్ వేస్తారు, కట్స్ కొడతారు, ఎన్నో స్టంట్స్ చేస్తారు. సో సేమ్ అదే మ్యాజిక్ ఇక్కడ కూడా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన బేసిక్స్ నేర్చుకొని మీరు ఎంత పర్ఫెక్ట్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్ అయిపోతారు ఫోటోషాప్లో. సో ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ బేసిక్స్. మీకు ఫోటోషాప్లో నేను చెప్పింది ఒక 10% అనుకుంటా, ఇంకా 90% ఉంది ఫోటోషాప్ గురించి మీరు తెలుసుకోవాలంటే. మనం చేసే ఈ 1 hour 2 hours వీడియో కంటే ఇంకా చాలా ఉంది. అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, అది నువ్వే తెలుసుకుంటావు. ఎప్పుడు నువ్వు ఫోటోషాప్లో పర్ఫెక్ట్ అయ్యి కటింగ్స్ చేయగలిగి, బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయగలిగి, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్,
అన్నీ చేంజ్ చేయగలిగితే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అయ్యావు అన్నట్టు. సో అవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలంటే మీరు ఇది ఒక బేసిక్ వీడియో. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బేసిక్ వీడియో మొత్తం చూసి ఇందులో బేసిక్స్ అని తెలుసుకొని మీకు అన్నీ ఇందులో పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు అప్పుడు సెర్చ్ చేయాలి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అట్లాంటి వీడియోస్ వస్తాయి. సపోజ్కి మనం ఇప్పుడు ఇందులో ఏదైనా చెప్పని విషయం ఉందనుకోండి. చెప్పని విషయం అంటే సపోజ్కి ఒకటే 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. అది పోదు, 1 క్లిక్లో పోదు. కాకపోతే మీరు చేయాలనుకుంటారు, అది ఎలా చేయాలి అనేది సర్చ్ చేస్తే ఇది ఉంచుతారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ ఉంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది, లేదంటే రిమూవ్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. సపోజ్కి ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ మీద చేయిస్తాను. మన దగ్గర బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ లేకపోవచ్చు. ఎడిటింగ్, రైట్ క్లిక్, మ్యాజిక్ ఎరైజర్, క్లిక్ ఆన్ ఇట్, వైట్ మొత్తం ఎగిరిపోయిందా. సేమ్ ఇలాగే బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ ఉంటే బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది ఎగిరిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా, డిసెలెక్ట్, ఇది కాదు, ఇక్కడ చూడండి, కంట్రోల్ Z, ఇక్కడ సేమ్ కలర్ వెళ్ళిపోయింది, సేమ్ కలర్ వెళ్ళిపోయింది, సేమ్ కలర్ వెళ్ళిపోయింది. సో ఆ విధంగా మ్యాజిక్ కట్టర్తో సేమ్ కలర్ కనుక ఉంటే మొత్తం ఎగిరిపోతుంది. సో సపోజ్కి మనం ఇక్కడ న్యూ తీసుకున్నాం, న్యూ ప్రాజెక్ట్, సో న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాం. 1000 అవసరం లేదు, మినిమం 500 సరిపోతుంది. 500 పెట్టేసిన, ఓకే కొట్టేసిన. సో ఇప్పుడు మనం దీన్ని చేద్దామంటే 2 పార్ట్స్గా, సారీ క్లిక్ పడగానే అంత ఎగిరిపోయింది. సో ఆ విధంగా మనం అన్ని మీకు అదే చెప్పి చదువుతున్నా. సో సెలెక్ట్ చేసిన ఇమేజ్, బ్రైట్నెస్, సారీ డూప్లికేట్ లేయర్, సో డిలీట్, సో డిలీట్, సో డీసెలెక్ట్. సో ఇప్పుడు దీనికి ఒక కలర్ ఇచ్చేస్తున్నా, దీనికి ఒక కలర్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు సపోజ్కి ఇది ఒక ఫోటో అనుకుందాం. ఇది ఒక ఫోటో, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే కలర్ ఉంది. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేయాలంటే మ్యాజిక్ కటర్ మీద కట్ చేసి ఇక్కడ ఒకటే క్లిక్ ఇట్లా కొడితే, సారీ ఇక్కడ కొట్టలే, అయిపోయింది, మొత్తం ఎగిరిపోయింది. సో ఇక్కడ ఇది కూడా పోవాలి. సో ఇంకో క్లిక్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఒక్కటే క్లిక్కి తీసుకుపోవాలి, ఒకటే క్లిక్కి బ్యాక్గ్రౌండ్ చేయాలంటే ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చేంజ్. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది మల్టిపుల్ కలర్స్ కాకుండా ఒకటే కలర్, లేదంటే ఒక 2-3, అంటే అది కూడా లైన్ బై లైన్ ఉండాలి, మొత్తం కలిపి ఉండకూడదు. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చెట్లు దీంట్లో ఒక 5-6 కలర్స్ ఉన్నాయి, కాకపోతే ఇది మొత్తం జంబ్లింగ్ ఉంది, ఆ విధంగా వెళ్ళిపోదు. ఇప్పుడు మనం చూపించినప్పుడు పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉన్నట్టు అట్లా ఉంటే వెళ్ళిపోతుంది. సో దాని మీద ఫోకస్ చేయాలి. మనం బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉందా 2 ఉందా అనేది ఫోకస్ చేసి దాన్ని బట్టి మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ 1 క్లిక్కి పోవాలంటే ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటే కలర్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోటోషాప్లో కటింగ్. మీరు కటింగ్ పర్ఫెక్ట్ కావాలి. ఫస్ట్ కటింగ్ పర్ఫెక్ట్ అయితే మీరు ఎలా అయినా ఈజీగా మూవ్ అయిపోతారు. ఫోటోషాప్ అనగానే ఒక్కటే గుర్తొస్తుంది, ఫస్ట్ కటింగ్. ఫోటో అనేది కటింగ్ చేయాలి ఫస్ట్. ఎడిటింగ్ అంటే అందులో ఉన్నది ఎవరైనా చేస్తారు. అందులోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ పెంచడం, కాంట్రాస్ట్ పెంచడం, తగ్గించడం, పెంచడం అలా కాదు.
కటింగ్ చేయాలి ఫస్ట్. కరెక్ట్ పర్ఫెక్ట్ కటింగ్ చేసి ఒక్క హెయిర్ కూడా పోనీయకుండా కట్ చేస్తారు చూడు, వాళ్ళు తోపు ఎడిటర్స్. సో అట్లా కట్ చేయాలి, అది కటింగ్ ఎంచుకోవాలి. నేను చూపించిన ఈ పెన్ టూల్ కటింగ్ తోటి చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. తర్వాత ఎరేజర్ టూల్ ఉంది, అది సెకండ్ వన్, దాంతో వేస్తే హెయిర్స్ దగ్గర మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఫోటో కట్ చేసి ఉంచుతా హెయిర్స్ది. సో ఈ విధంగా హెయిర్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇట్లా ఒక క్లిప్ ఇచ్చుకొని వెళ్ళిపోతే కటింగ్ అయిపోతుంది. తర్వాత మీకు ఆ విధంగా కాకుండా హెయిర్స్ దగ్గరికి వచ్చేసి కొంచెం లైట్గా ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇటు తీసుకొని ఇట్లా క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే కొంచెం ఇట్లా ఈ హెయిర్ మిగులుతుంది కదా, అట్లా ఉంచేసేయాలి. అట్లా ఉంచేసి మళ్ళీ ఎరేజర్ తీసుకొని కొంచెం దూరం నుంచి కటింగ్ చేసుకుంటూ ఇట్లా రఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా హెయిర్ అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ హెయిర్ కటింగ్ అనేది చాలా రిస్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం హెయిర్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం పైనకి వచ్చినాయి, ఇక్కడ కొంచెం కిందికి వచ్చినాయి, ఇక్కడ ఫింగర్స్లో ఉన్నాయి. సో అట్లా అయితే చాలా కష్టం అవుతుంది. డిఎస్ఎల్ఆర్లో తీసి ఉంటే ప్లస్ అది కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్ పెట్టి ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. లేదంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో అది తెలుసుకోవాలి. మెయిన్లీ లేడీస్ హెయిర్స్ కట్ చేయడం అయితే కొంచెం ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా ఈజీ ఉంటుంది, లేదు అంటే అది కూడా హార్డే, చాలా అంటే చాలా కష్టం ఇంకా లేడీస్ హెయిర్స్ కట్ చేయడం. సో అది ఫోటోషాప్ కటింగ్లో మెయిన్ పార్ట్ అని చెప్పచ్చు, కటింగ్ చేయడం హెయిర్స్. ఎందుకంటే అంత ఈజీగా కటింగ్ అనేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కటింగ్ చేసేటప్పుడు హెయిర్స్ దగ్గర ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్.
హెయిర్స్ కటింగ్ కాకుండా చూసుకుంటూ కటింగ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎడిటింగ్ అనేది. సో అందుకు మీరు ఏం చేయాలంటే, సో ఇప్పుడు కట్ చేస్తారు కదా, పెన్ టూల్ తీసుకున్నారు, కట్ చేస్తారు. కట్ చేసేటప్పుడు హెయిర్స్ దగ్గర కొంచెం లెంత్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మన ఎరేజర్ టూల్ తీసుకపోయి అక్కడ హెయిర్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేయాలి. సో ఆ విధంగా చేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, కట్ చేసిన తర్వాత తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బ్యాక్గ్రౌండ్ అంటే కొంచెం ఫోటో తగ్గట్టు ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్టైలిష్ ఫోటో ఉందనుకోండి, స్టైల్గా ఫోటో ఉంటే మీరు ఏం చేయాలి, దాన్ని ఒక మంచి బ్యాక్గ్రౌండ్, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిక్కి తీసుకెళ్ళి అది సెట్ చేయాలి. కొంత వరకు కటింగ్ అనేది పర్ఫెక్ట్ లేకున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవాలి, కటింగ్ లేకున్నా కూడా. ఆ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేయగలిగితే మీరు ఎడిటింగ్లో పర్ఫెక్ట్ అయినట్టు. సో కొన్నిసార్లు టైం లేకనో ఏది అయ్యో పర్ఫెక్ట్ కట్ చేయలేదు అనుకోండి, దాన్ని ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కలిపేసేయాలి. అవి రెండు కలిసిపోయాయంటే పర్ఫెక్ట్ అయిపోతుంది ఫోటో. సో నెక్స్ట్ మీరు ఈ ఫొటోస్ ఎడిట్ చేసేటప్పుడు, ఫోటో చాలా పాత పిక్ అనుకోండి, దాన్ని ఎడిట్ చేయాలి, మీకు ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. చాలా పాత పిక్ ఎడిట్ చేయాలంటే అన్నీ పెంచాలి, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సంథింగ్ చాలా. ఇంకా మన ఫోటో మీద చాలా వర్క్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫొటోస్ ఆల్రెడీ తీసేటప్పుడే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతాయి. అందులో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ పెంచే ఉంటుంది. అందులో ఎడిటింగ్ ఎక్కువేం ఉంటుంది, ఇక ఎడిటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చెప్పాలంటే. సో ఆ విధంగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ మస్ట్ షుడ్ బి ఎడిట్ ఓల్డ్ ఫొటోస్. సో పాత ఫొటోస్ ఎడిట్ చేయండి. కావాలంటే మీ మదర్స్, ఫాదర్స్, వాళ్ళ మదర్స్, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్ ఫొటోస్ ఉంటాయి కదా, చాలా ఓల్డ్ పిక్స్, వైట్ అండ్ బ్లాక్ ఫొటోస్, వాటిని మీరు కలర్లోకి తీసుకురావాలి. అది చేయండి. అది మీకు ఇందులో చూపించలేము కదా, ఒకసారి చూపిస్తా. సో సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఈ విధంగా కాదు, అది జస్ట్ అట్లా మీకు చూపించిన. కాకపోతే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనం ఇప్పుడు వీడియో మాట్లాడుకొని చేసిందంతా ఒక ప్రాసెస్ అయితే, బ్లాక్ అండ్ వైట్ టు వైట్ కలర్కి తీసుకురావాలంటే కూడా ప్రాసెస్ చాలా ఉంటుంది. సో అది కావాలంటే చెప్పండి, మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. అది మీకు దీని పరంగా అంటే బేసిక్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మనం చెప్పండి, ఏదైనా ఉంటే దాని గురించి అడగండి, మళ్ళీ ఒక వీడియో వేద్దాం. లేదంటే కామెంట్స్లో డౌట్స్ అడగండి, రిప్లై చేద్దాం. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి. మెయిన్లీ వచ్చేసి ఫోటోషాప్, లేదంటే వీడియో ఎడిటింగ్, కొత్త బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇప్పుడు హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఉంటే మనకు చాలా బెటర్ ఉంటుంది. నార్మల్ బ్యాక్గ్రౌండ్స్లో మీరు ఎంత మంచిగా ఎడిట్ చేసి పెట్టినా కూడా వేస్ట్. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది హెచ్డి ఉండాలి ఫస్ట్, డిపెండింగ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్. మీరు ఎంత మంచి కట్ చేసి, ఎంత మంచిగా ఇయర్స్ కట్ చేసి, కలర్స్ చేంజ్ చేసి
షర్ట్ కలర్ చేంజ్ చేసి, ఫేస్ వైట్ చేసి, స్కిన్ స్మూత్ చేసి, లాస్ట్కు ఏమన్నా పింపుల్స్ ఉంటే రిమూవ్ చేసి, అన్నీ చేంజ్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ కనుక పర్ఫెక్ట్ యూజ్ చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ లేకుంటే మీరు చేసి వేస్ట్. సో అది మొత్తం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే కంపల్సరీ హెచ్డి బ్యాక్గ్రౌండ్ చూజ్ చేసుకోవాలి. హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్లో చాలా హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మినిమం సైజ్ 1 MB మినిమం, అది మ్యాక్సిమం కాదు, మినిమం. మ్యాక్సిమం అంటే 10 MB 50 MB, అది జేపీజీ ఫైల్. పిఎస్డి అంటే అవి ఒకవేళ ఉంటే మాత్రం అవి ఇక మనం చెప్పలేము. 100 MB 200 500 1 GB. ఇంతకుముందు చెప్పినట్టు 1 GB వరకు కూడా ఉండొచ్చు. సో 1 GB ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్లో మినిమం ఒక 50 to 100 వరకు లేయర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకునే లేయర్స్ ఉంటాయి కదా, వైట్ లేయర్స్, వాటిని తీసుకొని ఎడిటింగ్ చేస్తారు, వాటి కలర్ చేంజ్ చేస్తారు, వాటికి ఎఫెక్ట్స్ ఇస్తారు, వాటికి రౌండ్ బ్లాక్ ఇస్తారు. చాలా అంటే ఇంకా అవన్నీ ఒకవేళ మీరు అట్లాంటి ఒక పిహెచ్డి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని చూసారనుకోండి, మీకు దిమాగ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీకు సైట్స్లో, చాలా సైట్స్లో ఉంటాయి, వెబ్సైట్లో పిహెచ్డి ఫైల్స్ కొంతమంది ఫ్రీ ఇస్తారు, కొంతమంది సెల్లింగ్ చేస్తారు. సో వాటిని సెల్ చేసే కంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళైనా ఒకటి ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే శాంపిల్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుందా ఎట్లా ఉంటుందని తెలుసుకోవడానికి. సో మీరు అలా అయినా కూడా ట్రై చేయొచ్చు. సో మీరు ఫస్ట్ ఒక వెబ్సైట్ ఏదైనా చూజ్ చేసుకోండి. అంటే అందులో సెర్చ్ చేయగానే ఒక మంచి వెబ్సైట్ వస్తుంది, అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కొన్ని. సో అవి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అందులో లేయర్స్ చాలా ఉంటాయి. ఆ లేయర్స్ని చూస్తే మీకు ఇదంతా ఎప్పుడు ఎన్ని రోజులు చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనే ఒక డౌట్ వస్తుంది మీకు. సో మనం చేసేది ఒక 10% ఎడిటింగ్, మేబీ నా గెస్ ప్రకారం. ఇంకా చాలా అంటే చాలా ఉంది, 10% కూడా కాకపోవచ్చు మేబీ. ఫోటోషాప్లో చాలా ఉంది, అది మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఫోటో కట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే ఎడిటింగ్ అయిపోయింది అనుకుంటాం. కాకపోతే ఎవరు చేసే వేళ వాళ్ళు చేస్తారు. మన వేళ ఎడిటింగ్ అయిపోయింది, వాళ్ళ వేళ ఎడిటింగ్ 1% కూడా కాలేదు. సో అందుకు ఒక పిహెచ్డి ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసిన ఈ ఫోటో సైజ్ ఎంత ఉందంటే పిహెచ్డి 27 MB ఉంది, చాలా తక్కువ వాళ్ళ పిహెచ్డి ఫైల్తో పోలిస్తే. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న లేయర్స్ మనం తీసుకుంటే మన సైజ్ కూడా మేబీ పెరగచ్చు, వాళ్ళంతా కాకపోయినా కొంత పెరగచ్చు. ఎందుకంటే మనం అన్నీ వాడము కూడా. వాళ్ళు లైట్ ఎఫెక్ట్స్, సన్ లైట్స్, సంథింగ్ జీబీ బ్యాక్గ్రౌండ్స్, కలర్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళే చేంజ్ చేస్తారు. వాటిని ఒక ప్లెయిన్ ఇమేజ్ తీసుకొని వాళ్ళే చేంజ్ చేసుకుంటూ అన్నీ ఒక ఫోటోలో పెట్టి దానికి మొత్తం ఇంకా ఎఫెక్ట్ కలర్ఫుల్ మొత్తం నింపేస్తారు. ఇక దాన్ని చూస్తే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి, ఎట్లా అంటే పిహెచ్డి బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మేబీ వస్తే రావచ్చు, మేబీ కంపల్సరీ రావచ్చు కానీ కంపల్సరీ వస్తే నాకు తెలిసి మీరు అందులో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ చూసి డౌన్లోడ్ చేసుకోండి. పిహెచ్డి కనుక మీకు దొరికితే ఇట్లా ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉన్నాయా, ఇక్కడ లేయర్స్, ఈ లేయర్స్లో మొత్తం లేయర్సే ఉంటాయి. ఇక మీకు ఒక 1 hour చూసినా కూడా మీకు అర్థం కాదు, అన్ని లేయర్స్ ఉంటాయి. ఏ లేయర్ ఎక్కడ ఉందో ఈ బ్యాక్గ్రౌండ్లో, ఇది మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ఈ చెట్టుకు ఒక లేయర్ ఉంటుంది. ఈ చెట్లన్నీ వాళ్ళే సెట్ చేస్తారు. ఈ ఆకులు కూడా వాళ్ళే సెట్ చేస్తారు, కలరింగ్ కూడా వాళ్ళే సెట్ చేస్తారు, ఇక్కడ ఈ బ్రాచ్ లైట్ కూడా వాళ్ళే సెట్ చేస్తారు. ప్రతి దానికి ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఆ లేయర్స్ అన్నీ చూస్తే మొత్తం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఒక్కటే లేయర్ ఉంది మన దాంట్లో. వాళ్ళ దాంట్లో మొత్తం ఇక్కడ నుంచి పడితే కింది వరకు ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కూడా మొత్తం లేయర్సే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు మన లైవ్లో, మన వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన ఆల్రెడీ.
అయినా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఐఎమ్ రెడీ టు సే ఎనీ డౌట్స్ ఇన్ ఫోటోషాప్. సో ఏదైనా తెలియని అడిగినా కూడా నేను తెలుసుకొని చెప్తా. సో డోంట్ వర్రీ అబౌట్ ఫోటోషాప్ ఎడిటింగ్. సో ఇంకా మీకు ఇట్లాంటి ఎడిటింగ్ ఇంకా చాలా ఎడిటింగ్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఇంకా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని. ఐ వాంట్ మోర్ వీడియోస్ ఆన్ దిస్ టైప్. సో ఇట్లా మీకు వీడియోస్ ఎడిటింగ్ చేసి చూపించడానికి ఐఎమ్ రెడీ. బట్ నాకు దీన్ని బట్టి నాకు తెలియాలి, మీరు దీన్ని వాచ్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చి వ్యూస్ చాలా పెరిగి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్కి ప్లానింగ్ ఉంటుంది. మీరు ఏదైనా వీడియో అడిగితే నేను చేయడానికి రెడీ అవుతా. సో ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్ లేదంటే 2 అవర్స్ అయి ఉండొచ్చు మేబీ ఈ వీడియో మొత్తం కలిపి. సో ఇప్పుడు ఈ టైం మొత్తం ఒక ఫోటోషాప్ ఎడిటింగ్ మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి సరిపోయింది. సో అయినా కూడా ఇందులో డౌట్స్ ఉంటాయి కంపల్సరీ. నేను మర్చిపోయి ఏదైనా చెప్పండి కూడా ఉంటుంది ఈ టూల్స్లో. మర్చిపోయి చెప్పకపోవడం అని కాదు, బేసిక్స్ కాబట్టి నేను బేసిక్స్ చెప్పిన. సో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేయాలంటే మీకు ఈ బేసిక్స్ అనేది తెలియాలి. బేసిక్స్ తెలిసిన తర్వాత మీరు వాటి గురించి తెలుసుకోవచ్చు. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత యూట్యూబ్లో మళ్ళీ సెర్చ్ చేయండి, లేదంటే మనకి వీడియో కింద కామెంట్ చేయండి. మనకు ఫోటోషాప్ గురించి ఆల్మోస్ట్ తెలిసిన విషయాలన్నీ నేను షేర్ చేసుకుంటాను. కావాలంటే లైవ్లోకి కూడా వస్తాను, మన ఛానల్లో లైవ్లోకి వచ్చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.